నువ్వు ఇలా ఉండకు సీను. ఏది జరిగినా నీ మంచికే. అయినా గాలి కాకపోతే ఇంక అమ్మాయిలే లేనట్టు ఏంది ఇది? అవునరా, భూమి మీద ఆళ్లే ఉన్నట్టు పక్కూరు దాకా పోయినావు వారి. మన పక్క గలీలోనే 10 మంది పోరీలున్నారు. ఒక్కసారి బండి మీద అటు ఇటు ట్రిప్ కొట్టినామంటే టిప్పర్ లారనిక పొగొచ్చినట్టు ఆళ్లే ఉరికత్తారా. చెప్పినవది. నువ్వు ఆయన మాటలు వినకు సీను. ఒక్కసారి ప్రేమ పుడితే అది సొంత వాళ్ళ కోసం ఎదురు చూస్తానే ఉంటది. నీ సొంతమయ్యే అమ్మాయి నువ్వు పిలవకున్నా నీకోసం అత్తస్సీను. సంధ్య అన్నా ప్లీజ్ అన్నా. సీనుగా ఏమైందిరా సీనా? తాళాలకేమన్నా పోదావా? అరే ఆపరా, ఆడసలే పిల్ల దూరం అయిపోయిందని అదైపోతాండే. ఛీ దీనమ్మా, ఇంకా లాభం లేదురా. అన్న అన్న దానికోసం ఇంకా ఆలోచించరద్దు. ఈ ప్రేమ వద్దు, ఏ పోరి వద్దు. నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, అరే నీ మీదొట్టు. ఎందుకురా బాధపడతావు? ఆ పిల్లతో రాసలేదు గాని ప్రేమతో కాదుగా. ఓ సీనన్నా, నువ్వు వీడున్నవా? నీకోసం ఊరంతా ఎత్తుకెత్తున్నా. ఎందుకురా? మీ ఇంటికి ఎవరో అమ్మాయి వచ్చిందన్నా, మీ అమ్మతోనే మాట్లాడుతుంది. అమ్మాయా? ఎవర్రా? ఏమోనా, నాకేం తెలుసు. చూసినా వచ్చినా చెప్పినా. రేయ్ ఇప్పుడు వస్తాను, ఉండండి రా. అరే రేయ్ దగ్గర ఆడేదో బాధపడతాడని మనం వస్తే అమ్మాయి అనగానే గట్టు ఉరుకుతాడే గాలిగాడు. ఏ దుకాణంలో పట్టుకొచ్చిన అత్తమ్మ అన్ని పుచ్చులే ఉన్నాయి. ఆడేమో అమ్మాయిని చెప్పిండు, ఇదేమో ఆంటీ లెక్క ఉంది. ఏదో ఒకట్లే. పుచ్చులని తిత్తే ఇంకేముంటాయి అత్త? పొద్దుననంగా పోయినావు, గిప్పుడు ఆరా అచ్చుడు. ఏమైనా ఆగం సోపదులు పట్టుకుంటా గాలిగానే అవుతాన్నావు. అసలు ఇంటి పట్టున ఉంటున్నావు ఆరా నువ్వు? నేనేడిపోయినమ్మా, ఓ అంటా అన్నావు. ఆడ చెట్టు కింద గురించి చదువుతా అంటే. ఈడు నా చిన్న కొడుకమ్మా సీను. ఈ అమ్మాయి ఎవరో తెలుసారా నీకు? పక్కింటి ప్రభావ తత్తమ్మోళ్ళ అక్క కూతురు. ఇయ్యాలే ఊరికెళ్ళొచ్చింది. ఓ అవునా? హాయ్. హాయ్. వీడు 13 ఏళ్ళుగా చదువుతా ఉంటే అననే ఉండిపోతాడు అనుకున్నాం. అయినా మా ఎదవ ఎట్లో అట్లా కష్టపడి ఎల్లదీసి మళ్ళా 3 ఏళ్ళుగా 12 చదువుతాండు. దీన్నన్నా పడేద్దాం అనుకుంటే అమ్మగోలు ఒకటి. ఆయన గట్టెక్కేదే గాని ఆడెవడో నా కొడుకు ఇంగ్లీష్లో 2 మార్కులు తక్కువేసిండటమ్మా. ఆయన తేసి పాస్ చేస్తే అయిపో కదా. అయ్యయ్యో, మళ్ళొక్కసారి అత్త అయిపో కదా అత్త. ఈసారి క్లియర్ అవుతుందండి. ఏం చేస్తావో ఏమోరా. ఈసారన్న గట్టెక్కితే సమ్మక్కకు ఎంటికెళ్ళిస్తాను మొక్కుకోరా. అబ్బా కాసేపు నోరు మూసుకుని ఉండలేవా అమ్మ? ఊరికే అమ్మాయి ముందు పరువు తీస్తా అంటావు. అబ్బో, నేను అనగానే రేషన్ బాగానే వడుసుకొచ్చింది కొడుక్కి. ఓ రాజవ్వా, రేషన్ బియ్యం పోతారు, మందెవర్లేదు, తెచ్చుకోపో. సరే సరే. అరే సీనా, అరే సంచి రేషన్ కార్డు ఉంది, పోయి బియ్యం తీసుకురాపో. ముందే అది గంట కూడా ఉంటలేదు, దాని ముఖం పాడుగాను. నేను పోనమ్మా, ఆడ నాకు దుమ్ము పడేది. అన్నగాడు వచ్చినాక పొమ్మను. అన్నిటికీ అన్నగాడే అయినాక నువ్వెందుకురా ఉన్నది? తిని కూసోదందుక? ఏ పని శాత కాదు.